మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అలి పెరగని మహావీరుడు కొన్ని దుష్ట శక్తులు దుర్మార్గులు రాక్షసులు అడ్డుపడుతున్నారు తెలుగుదేశం పార్టీని మళ్ళా పూర్వ వైభవం తేవాలంటే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి చూసుకోవాలంటే చాలా పెద్ద కథే ఉంటుంది. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే సామాజిక కార్యకర్త, అదేవిధంగా ఎన్నో దేవాలయాల జీర్ణోద్ధారణ చేసిన దాత, సనాతన ధర్మ పరిరక్షకుడు అని బిరుదులు కూడా ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, పొంగనూరుకు చెందిన ఈయన ఎస్కే రమణారెడ్డి గారి గురించి మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి రమణారెడ్డి గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. మొదట మీరు ఈ పురాతన ఆలయాలను జీర్ణోద్ధారణ చేసి అలాగే సనాతన ధర్మ పరిరక్షకుడు అని మీకు బిరుదు ఏ విధంగా వచ్చింది? పొంగనూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నాకు కొన్ని బిజినెస్లు అవన్నీ కూడా సక్సెస్ కావడానికి దేవుడే కారకుడయ్యాడు. అప్పటి నుంచి కూడా దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయాలని, పేద పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని, ఏదో ఉడతా భక్తిగా పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను డిసైడ్ అయినా, నిర్ణయించుకున్నాం. నా లైఫ్ ఇలా చేయాలని జీవితాంతము దానికి కమిట్ అయినాను కాబట్టి కమిట్మెంట్తోనే చేస్తూ ఉండా అన్నీ కూడా. ఇంకా చేయడము చెప్పుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే కూడా మర్చిపోతాను. నేను అంతే 24 అవర్స్లో మర్చిపోతాను. నాకు గుర్తుండదు. వాళ్ళు గుర్తు చేస్తేనే గుర్తుండేది. ఆ టైప్ నేను. సార్, మీ కుటుంబ నేపథ్యము, మీరు ఎక్కడ పుట్టారు, స్వగ్రామం ఏది? ఎందుకంటే మీ గురించి చాలా మందికి తెలియదు. మా సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేద్దామని. నా స్వగ్రామము ఇటికినెల్లూరు, నెక్కుంది పంచాయతీ, ఇటికినెల్లూరు గ్రామ వాస్తవ్యులు. మా తాతగారి కాలం నుంచి కూడా పొంగనూరు మండలానికి సంబంధించిన గ్రామం అది ఇటికినెల్లూరు గ్రామము. 1957లో పొంగనూరులో హాస్పిటల్లో నాకు మా అమ్మ జన్మనిచ్చింది. అప్పటి నుంచి కూడా ఇటికినెల్లూరు గ్రామంలోనే మా నాయన, మా తాతగారు కూడా మంచి ల్యాండ్ లార్డ్స్. మీ అమ్మగారు, మీ నాన్నగారి పేర్లు? మా నాన్న కృష్ణారెడ్డి, సందూరు కృష్ణారెడ్డి. మా అమ్మ సామక్క. అప్పుడు అదేదో దేవుని పేరు అని మా అమ్మకు సామక్క అని పెట్టినారు. ఎంతమంది పిల్లలు? నేను మొదట అబ్బాయి, మళ్ళీ తర్వాత నా వెనకాల 2 సిస్టర్స్, నాకు ముగ్గురం మేము. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? మా విద్యాభ్యాసం అంతా ఇటికినెల్లూరులో 5వ తరగతి వరకు, 5th క్లాస్ వరకు ఇటికినెల్లూరులో జరిగింది. మళ్ళీ 10th వరకు చోడేపల్లిలో జరిగింది. చోడేపల్లి మండల హెడ్ క్వార్టర్లో హై స్కూల్లో జరిగింది. మీకు పెళ్ళయి ఎంతమంది పిల్లలు ఉన్నారు? భార్య, పిల్లల పేర్లు? 84లో నాకు మ్యారేజ్ అయింది. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, మళ్ళీ 3వ అబ్బాయి పుట్టినాడు. మీ భార్య గారి పేరు సార్? రతీదేవి మా భార్య పేరు. గతంలో బోయకొండ చైర్మన్గా 2010లో నేను బోయకొండ చైర్మన్ అయినాను. పిల్లల పేర్లు? పిల్లల పేర్లు భావన తేజ పెద్ద పాప, చిన్న పాప నేను బేబీని పిలుచుకుంటాం మామూలుగా ఆ రోజు నుంచి కూడా. అబ్బాయి పేరు రాజశేఖర్ రెడ్డి. ఏం చేస్తున్నారు సార్ పిల్లలు? పెద్ద పాప వచ్చేసి న్యూజిలాండ్లో ఉంది, సాఫ్ట్వేరు. పెళ్ళి అయిపోయింది. ఆ పాపకి 2 పిల్లలు. మా అల్లుడు సాఫ్ట్వేరు, మా కూతురు సాఫ్ట్వేరు. రెండో పాప వచ్చేసి ఆవులు శివరామరెడ్డిని, మదనపల్లిలో వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీనే. వాళ్ళ చిన్న కొడుకు ఇచ్చినాము. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయినారు, వీళ్ళు న్యూజిలాండ్లో సెటిల్ అయినారు. ఆ పాపకు 1 కూతురు, పెద్ద పాపకి 2 కూతుర్లు. మా కొడుకు ఇప్పుడు 1.5 year అబ్బాయి పుట్టినాడు, మనవడు. బాబు ఏం పని చేస్తాడు సార్? బాబు హైదరాబాద్లో బీటెక్ చేసినాడు, న్యూజిలాండ్లో MBA చేసినాడు, కెనడాలో MS చేసి జాబ్ చేస్తూ ఉన్నాడు. మ్యారేజ్ ప్రపోజల్స్, జాబ్ చేసే వాళ్ళకి అంత దూరం కొన్ని ఫ్యామిలీ లేరు కాబట్టి మాకు కూడా జాబ్ చేసే ఇష్టం లేదు. మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్స్ కుదరతా ఉంటే నేను జాబ్ ఆపేసి వచ్చేసినాడు. ఇప్పుడు బిజినెస్ చూసుకుంటూ ఉండాలి. మీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చూస్తూ ఉండాలి. మీ పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా వచ్చింది సార్? పొలిటికల్ ఎంట్రీ అంటే నేను హైదరాబాద్కు 2002లో మేము హైదరాబాద్ వెళ్ళిపోయినాం. ఇక్కడ ఆస్తులన్నీ పోగొట్టుకున్నాము. కొన్ని నా దురలవాట్లు, అంటే నా అంతకు నేనే నా ఆస్తులు పోగొట్టుకున్నాను. నాకెవరు ఏం మోసం చేయలేదు, ఎవరు మోసం చేసి నన్ను తాగుబోతుని చేయలేదు, ఏం లేదు. మీరు చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లో ముందుండి, గలాటాలకు కానీ అన్నిట్లో ముందుండి మీ ఉపాధ్యాయునికే మీతోటి విద్యార్థిని ఇచ్చి పెళ్లి చేశారంట, నిజమేనా? అవును, చేసినాము. నిజమే, చేసినాము. 1974లో నేను 10th క్లాస్ చదివేటప్పుడు నా క్లాస్మేటు రాజేశ్వరి అనే అమ్మాయి
మా ఫిజికల్ సైన్స్ టీచర్ శివయ్య వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. లాస్ట్లో వాళ్ళకి పెళ్లి చేసుకునే ధైర్యం లేక కొంచెం వాళ్ళు ఏదో ఇబ్బందులు పడతా ఉంటే అది నా దాకా వచ్చింది. నేను కూడా ఆ శివయ్య దగ్గర ట్యూషన్ ఉన్నాను చోడేపల్లిలోనే. ఇట్లా మేము పెళ్లి చేసుకోవాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు జమీందారులు, వాళ్ళకు తెలిస్తే కష్టమవుతుంది అని నన్ను వచ్చి ఏదో సహాయం చేయని ఆ వయసులో నన్ను అడగడము వాళ్ళు. నాకు అప్పుడు 16 years. నేను మా ఫాదర్కి పోయి చెప్పిన, ఇట్లా వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలంటే మంచిదే కదా చేతామనింది. మా నాయన చొరవ తీసుకొని మెడ్రాసుకు తీసుకుపోయి అక్కడ వాళ్ళిద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించి వాళ్ళని 6 నెలలు మేమే కాపాడినాం. వాళ్ళ బరి నుంచి కాపాడి మళ్ళీ వాళ్ళందరినీ ఒకటి చేసినాం. అంటే ఒకటిసారి మీరు 15-16 ఏళ్ళ వయసులోనే మీరు వాళ్ళకి పెళ్లి చేయాలంటే మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదా, మనకెందుకు వాళ్ళతో మా నాయన అనలేదు. నేను చెప్పిన చేస్తే మనకే మంచిదే కదా అని. నేను చిన్నప్పటి నుంచి కూడా, నేను 6వ తరగతి చేరినప్పటి నుంచి కూడా ఎవరికన్నా సహాయం చేయదే. అప్పుడు కూడా పెన్నులు పెన్సిళ్ళు ఎవరన్నా నా ఫ్రెండ్స్కి లేకుంటే బీదోళ్ళ పిల్లలకు సహాయం చేయదు. నేను తట్టుకోలేను. ఎవరన్నా బాధపడతా ఉంటే వాడు శత్రువు కూడా కానీలే, వాడు నన్ను మర్డర్ చేసే శత్రువు కూడా కానీలే, వాడు ఏదైనా బాధపడతా కన్నుల్లో నీళ్లు పెట్టుకొని ఏదైనా కష్టాలు వచ్చేసి నా దగ్గరకు వస్తే నేను తట్టుకోలేను. అరే వాడు ఇట్లా వాడే వాడిని ఇప్పుడే ఏదైనా చేసేయిలా మనకు దొరికినాడు నేను అనుకోను. వాని పాపాను వాడే పోనీలే, నేను నాతో సహాయం చేసే మనస్తత్వం భగవంతుడు నాకు ఇచ్చిండే వరం అది. మీ విద్యాభ్యాసం ఎట్లా జరిగింది, చదువుల్లో ఏ విధంగా ఉండేవారు? నేను చదువులో 6th క్లాస్ నుంచి కూడా మంచి స్టూడెంటు. టీచర్లంతా కూడా నన్ను ముద్దులాడేవాళ్ళు. అప్పుడులో టీచర్లు 2-3 టీచర్లు నన్ను ఎస్కే వెంకటరమణ నా పేరు, నన్ను ఎస్కే 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 అని పిలిచేది. నన్ను అంచుకు తీసుకొని అందరూ ముద్దులాడేవాళ్ళు. నేను బాగా బొద్దుగా గుండుగా ఎర్రగా బాగా పర్సనాలిటీ ఉన్నాననేది అందరూ నన్ను అంత ప్రేమించేవాళ్ళు టీచర్స్. నేను కూడా వాళ్ళతో తమాషుగా హ్యాపీగా ఉండేవాడిని. నేను కామెడీగా ఉండేవాడిని కొన్ని రోజులు. అందరినీ నవ్వించేవాడిని, నేను నవ్వేవాడిని. అట్లా నా అభ్యాసం బాగా జరిగింది 9th వరకు. 9th తర్వాత పూర్తిగా నేను మైనస్ అయిపోయిన ఎడ్యుకేషన్లో. అంటే ఏమన్నా లవ్ అఫైర్ అటువంటి చదువులో వెనకబడడం? ఆ వయసుకే ఏదో వచ్చేసినాయి నాకు. అంతా నా మంచిగా చేసినాడు భగవంతుడు అనేవాడు. ఇంత మంచిగా ఉన్నోడిని ఒకవేళ నేను మంచిగానే పోయింటే ఏదో డిగ్రీ చేసిందు, ఏదైనా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను. ఈ పొద్దు గుళ్ళు కట్టినలేను, బళ్ళు కట్టినలేను, పేదోళ్ళకి సహాయము చేసినలేను. దేవుడే నన్ను ఒక పనికిరాని మనిషిగా తయారు చేసి అలవాట్లకు లోన్ చేసినాడేమో అని నేను అనుకుంటా. నాకు లైఫ్ ఇచ్చేదానికి. 10th పాస్ అయ్యారా? అదే 9th వరకు నేను మంచి స్టూడెంటే. 10thలో కూడా నేను స్టేట్ ఫస్ట్ వచ్చిన. అంటే స్టేట్ ఫస్ట్ వచ్చిన 10thలో ఫెయిల్ అయినా స్టేట్ ఫస్ట్ వచ్చినానండి నేను. ఫెయిల్ అయింది దాంట్లో స్టేట్ ఫస్ట్? అవును. ఆ రోజు 74లో స్టేట్లో, ఈరోజు కూడా మీరు చూసుకోండి 6 సబ్జెక్టుల్లో ఎవరివి పోలే, నావే పోయిండేది. అప్పుడు స్టేట్ ఫస్టే కదా. అంటే ఫెయిల్ అయింది దాంట్లో స్టేట్ ఫస్ట్ అంటే? అవునండి. చాలా వెరైటీ. ఏదైనా స్టేట్ ఫస్టే కదా అది. ఫస్టే లేండి. మా టీచరు బాబు స్వామి, మా క్లాస్ టీచరు, నువ్వు సర్వనాశనం అయిపోతావు అని నన్ను రోజు శపించేవాడు క్లాసులో. నేను క్లాసులో 10th క్లాస్లో రోజు శపించేవాడే. అప్పుడు సార్ ఏం సార్ మీరు ఎన్ని శపించినా నేను స్టేట్ ఫస్ట్ వస్తాను అనే అంటా ఉంటాను. 10 సార్లు అంట ఆయనతో. ఫెయిల్ అయిపోయినా నా టీసీకి పోయినా, పూడిస్తావు కదరా స్టేట్ ఫస్ట్ వస్తానంటే పూడిస్తావు, దున్నుకో మడక, యాదవ ముండా కొడక అనేది అనిందేనా సార్. నేనేం చెప్పినా స్టేట్ ఫస్ట్ వస్తాను అని చెప్పిన. ఈ పొద్దు వచ్చినావా? ఎట్లా వచ్చినావు సార్? స్టేట్లో మొత్తం మీరు స్టేట్ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. 6 సబ్జెక్టుల్లో ఎవరికి పోలా. 5లో పోయిండే వాళ్ళు ఉన్నారు, 4లో 3లో 1లో 6లో పోయినాయి సార్. స్టేట్లో ఫస్టే సార్ అంటే ఆయన నోటి మీద చేయి పెట్టుకున్నా, బ్రాహ్మణుడు కదా పాపము, అట్లే స్టన్ అయిపోయినాడు. అట్లా ఆ రోజు కూడా స్టేట్ ఫస్టే వచ్చిన. 10th తర్వాత నెక్స్ట్ మీరు ఏదో చెడు వ్యసనాలకు బానిసై ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకునేసి. అవును. ధూమపానము, సురాపానము ఇవంతా దేవుడు నాకు ఒకరికే ఇచ్చిట్టారు అందరిది. తాగరా అని.
మీరుతో పాటు వెనకంటే ఎప్పుడు బ్యాచ్ మెయింటైన్ చేసేవారంట తాగేదని నా వెనకంటే ఎప్పుడు 10 మంది 20 మంది ఉండల్లా. 10th క్లాస్ లైఫ్లో కూడా ఇప్పుడు కూడా మీరు విచారించకుండా చోడేపల్లిలో పోయి నా క్లాస్మేట్లు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మీడియా మిత్రులు కూడా నా గురించి అన్నీ తెలుసు. నా మనస్తత్వం ఎట్లాంటిది, నా మెంటాలిటీ ఎట్లాంటిది అనేది అప్పటి నుంచి కూడా ఎక్కడ తప్పు జరుగుతూ ఉన్నా కూడా నేను ఇమ్మీడియట్లీ నాకు తెలిసినా నేను చూసినా అప్పుడే ఖండిస్తూ ఉంటాయి. దాన్ని మనసులో పెట్టుకుండేలే, ఖండిస్తూ ఉంటే గొడవకు పోతూ ఉంటే అట్లా నా మీద చాలా కేసులు అయినాయి. ఎంఆర్ఓ ఆఫీసుల్లో గొడవ చేసి కేసులు అయినాయి, షుగర్ ఫ్యాక్టరీలో గొడవ చేసి కేసులు అయినాయి, బస్ కండక్టర్లు కరెక్ట్గా డ్యూటీ చేయక స్టేజీల్లో ఏదేదో మాట్లాడితే కేసులు అయినాయి. నా మీద ఎన్ని 7-8 క్రిమినల్ కేసులు అయినాయి. లవ్ మ్యారేజ్ చేసినప్పుడు కేసులు పెట్టలేదు వాళ్ళు మిమ్మల్ని జైలు? లవ్ మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసినప్పుడు నా మీద వాళ్ళు ఏం కేసులు పెట్టలేదు, నాకు ఇబ్బందులు పెట్టినారు, చాలా ఇబ్బందులు పెట్టినారు. మా బిడ్డ ఎక్కడుందో చెప్పు, లేకుంటే ఆట్ బోట్ అని ఏదో చేసినారు. ఏం భయపడలా నేను, ఎంత చిన్న వయసులో అంతుంటే 16 ఏళ్ళ పిల్లోడు నేను. అప్పుడే నాకు వ్యసనాలన్నీ స్టార్ట్ అయినాయి. అప్పుడు కూడా నేను ఎవరికి భయపడలా. మా ఫాదరే వాళ్ళని తనకల్ల పక్కన రెడ్డోరపల్లిని వెంకటరమణారెడ్డి మా ఫాదర్ ఫ్రెండు అక్కడ పెట్టినాడు. అక్కడ పెట్టి 6 నెలలు అక్కడనే పెట్టి వాళ్ళని వీళ్ళందరినీ ఆ జమీందారుల్ని అతన్ని వీళ్ళందరినీ ఒకటి చేసిన తర్వాత మా ఇంటికి తెచ్చుకున్నాం. ఇటుకనెల్లూరుకి తెచ్చి మా ఊర్లో నిలబెట్టుకొని అందరినీ ఒకటి చేసి వాళ్ళని హ్యాపీగా వాళ్ళ ఊరికి వాళ్ళకి పోయినారు. కొత్త చెరువు వాళ్ళది అనంతపురం డిస్టిక్. వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి పిల్లలు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. ఆ పాప కూడా మొన్న చనిపోయింది, బాధ అయింది. రాజేశ్వరి చనిపోయింది. నేనంటే వాళ్ళకి ప్రాణం. పాప చివరికి కథ సుఖాంతం చేశారు, లవ్ మ్యారేజ్ చేసి. అప్పుడే చేసినానండి నేను. సామూహిక వివాహం, అది ఉచిత మ్యారేజ్ చేసినట్టే కదా అప్పుడే. ఇప్పుడు చేసేది నాకేం పెద్ద లెక్క, ఆ వయసులోనే చేసిన. మా నాయన దానికి డబ్బులు ఎట్లా సమకూర్చినట్టు తెలిసిన. మా ఆస్తి పెద్ద పెద్ద పూర్వమానులు తోపులు మా తాతగారు మా ముత్తాతలు నాటినవి, అవి నమ్మితే 20,000 వచ్చింది. 15,000 వాళ్ళకి ఖర్చు పెట్టినాం. 74లో 15,000 ఖర్చు పెట్టినాం మెడ్రాస్లో. వాళ్ళకి బట్టలు, వాళ్ళకి ఆడ మెడ్రాస్లో ఉండేదానికి మెడ్రాస్లో నెలన్నర పెట్టినాము. వాళ్ళకి షెల్టర్స్, అక్కడ వాళ్ళకి ఖర్చులకి అంత. అలాంటి మనస్తత్వం మాకు కానీ, మా నాయనకి కానీ, మా అమ్మకి కానీ. ఇప్పుడు అది ఏమీ తెలియని వయసు 15-16 సంవత్సరాలు అంటే మీరు చెప్పడము, మీ నాన్నగారు మీ మాట వినడము, వాళ్ళకి ఖర్చు ముద్దు బిడ్డండి నేను ఎట్లుంటే తెలిసిన. అది నా చిన్నప్పుడు ఫోటోలు చూస్తే ఈ పొద్దు మా మనవని చూస్తే సేమ్ నేను నెట్టే ఉన్నాడు. ఇది తప్పురా, ఇట్లా చేయకూడదు అని చెప్పి మిమ్మల్ని ఏం నేను లవ్ చేస్తూ ఉన్నాను అని చెప్పలా, నేను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాను చెప్పలా. మా టీచరు ఇట్లా పెళ్లి చేసుకోవాలంట అంటే దానికి వాళ్ళు ఓకే అన్నారు, స్పందించినాడు. సరేలే మనం మంచి పనే చేస్తూ ఉన్నాం కదా అని. వాళ్ళు వచ్చి మా ఫాదర్ని వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడ్చుకున్నారు ఇద్దరు. మేము చచ్చిపోతాం లేకుంటేనే. దానికంటే పెళ్లి చేసేది మేలు కదా. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కుదిరించాలంటే అది జరిగే పని కాదు. వాళ్ళు జమీందారులు అందులో అప్పుడు పొంగునూరులో చిన్న జమీందారు చిన్నరాజా అంటే ఆయన లెవలే వేరు. ఆయన కంటి చూపుతో చంపేసేవారు ఆ లెవెల్లో ఉన్నోళ్ళు. అట్లా అన్నిట్లోనా కానీ అట్లా చేసినాం. అంటే ఇప్పుడు కూడా నన్ను వాళ్ళకి సంబంధించిన ఆ పాప వాళ్ళ బ్రదర్సు, ఆమెన్గుంట్లో ఉండే రమేష్, వీళ్ళంతా కూడా నన్ను ఎంత గౌరవిస్తారు తెలిసిన. ఒక ఇంటి మనిషిగా చూస్తారు. అప్పుడు ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసినప్పటికీ అప్పుడు ఫస్ట్లో ఒక 6 నెలలు కోపం ఉండింది. ఇప్పుడు నన్ను వాళ్ళ ఇంటి మనిషిగా చూస్తారు. నేనంటే అంత అభిమానం వాళ్ళకు. కావాలంటే మీరు తెలుసుకోండి, ఆమెనుకుంటూ పోయి రమేష్ని, రాజేంద్రని, వాళ్ళంతా కూడా నాకు అంత, రమణారెడ్డి అంటే నేనంటే అంత గౌరవం ఇస్తారు. వాళ్ళన్నీ కూడా వాళ్ళు జమీందారులు కదా ఒకప్పుడు. వాళ్ళు పుంగనూరు తాలూకాని వెళ్ళిన కదా, తాలూకా అంతా వాళ్ళ భూములే కదా పాపము. అన్నీ కూడా వాళ్ళు ఇట్లే దాన ధర్మాలు ఇచ్చి ఇప్పుడు కూడా బాగా దేవుడు ఏదో బాగానే పెట్టినారు వాళ్ళని. వాళ్ళందరూ కూడా నాకు చాలా గౌరవం ఇస్తారు ఇప్పుడు కూడా. ఇంత బాగున్నారు మీరు, ఆ వయసులోనే తాగి ఎక్కడంటే అక్కడ పడిపోయి ఉండే ఆస్తులన్నీ అమ్ముకొని లాస్ట్ ఖాళీ అయిపోయారండి. నేను దేశంలో కాదు ప్రపంచంలో అలాంటి డెసిషన్ నేను తీసుకోరు. అది నేను తీసుకునేది కాదు, భగవంతుడే నాకు ఐడియాలు ఇస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను నా అంత తాగుబోతుండడు నేను అనుకుంటా ఉండడు కూడా. నేను తాగేదంతా కూడా ఆస్తులు కూడా అమ్మేశారండి. ఆస్తులు ఏం చిన్న ఆస్తులు అండి. ఊరికాడు 20 ఎకరాలు అమ్మినా. మా ఫాదర్ 10 ఎకరాలు అమ్మేసినాడండి. మా ఫాదర్ కూడా కొంచెం
నమ్మిన వాళ్ళకి ఆయన నమ్ముకొని ఆయన వెనకంటే ఉండే వాళ్ళకంతా కూడా వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే తట్టుకునేవాడు కాదు. వాళ్ళకందరికీ కూడా డబ్బు సహాయం చేయేది. ఇంకా రకరకాలుగా ఏదో ఉంటాయి కదా వాళ్ళ అలవాట్లు, అవి ఇవి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు మా ఫాదర్ కూడా. చోడేపల్లిలో మా ఫాదర్కు చోడేపల్లి బలిజేస్తా గాజుల వాళ్ళు అంటే మా ఫాదర్ అంటే వాళ్ళకి అంత గౌరవము. మా ఫాదర్ని ఒక దేవునిలాగా చూసేవాళ్ళు గాజుల వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారు, అడగండి. మా నాయన కూడా వాళ్ళని అంత బాగా చూసుకునేవాళ్ళు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి, చోడేపల్లికి పోతే మాకు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఏదైనా బాధపడతా ఉంటే మా డాడీ చూసుకోండేవాడు. అది ఇంకా ఎవరన్నా బీదా సాదా వస్తే సహాయం చేసేవాడు. రకరకాలుగా ఎవరికే అన్యాయం అయితే చేసేలేదండి. మేము మా ఫాదర్కు తాగుడు అలవాట్లేదు. ఎవరికన్నా సహాయం చేసే పనే, ఒకరి దగ్గర ఆశించే పని లేదు. ఇట్లనే పనే లేదండి. మా ఫాదర్ కూడా ఇట్లా అంటా ఉన్నాడే, ఇట్లా అంటానే చనిపోయినాడు. నేను ఇంతవరకు ఇట్లనే పరిస్థితి నాకు రాదు. వస్తే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. ఈ వల్ల ఇట్లనేది ఎందుకు, దేవుని దగ్గర పోయి ఇట్లంట మళ్ళా పంపించు నన్ను అని. మిగిలిన ఇట్లే ఉంటుంది నా చెయ్యి. అంత ఊరికాడ మా ఫాదర్ మళ్ళీ 10-15 ఎకరాలు 10-12 ఎకరాలు ఉంటే నేను ఒక్కసారిగా అమ్మను కదా. సంవత్సరానికి ఎకరా అర్ధ ఎకరా అమ్ముకునేది. పిల్లల చదువులు, నా తాగుడు, వీటికి కల్టివేషన్. పక్కలో మళ్ళా మా పక్క ఊర్లో కెలవాతి దగ్గర రాఘవరెడ్డి మామ అని మా బంధువే, మన ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి వాళ్ళు పెదనాయన, వాళ్ళది 12 ఎకరాలు కొనుక్కున్నా. పక్కలో అమర్నాథ్ రెడ్డి గారి ల్యాండ్ పక్కనే మాది పెద్ద ప్లాట్ 12 ఎకరాలు కొనుక్కున్నా. అన్నీ అమ్మేసి మీరు హైదరాబాద్కి ఇప్పుడు ఏ సంవత్సరం వెళ్ళిపోయారు? అక్కడ 12 ఎకరాలు కొన్నాను నేను. 12 ఎకరాలు కొన్నా, ఊరికాడ అమ్ముకుంటా ఉన్నా. మళ్ళీ అక్కడ కూడా మా అమ్మతా నా మ్యారేజ్ అయినాక, నా మ్యారేజ్ అయ్యాకే 10 ఎకరాలు అమ్మేసిన. మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ 12 ఎకరాలు కొన్నాం మేము. రాఘవరెడ్డి మామ అనేసి మా ఇంటికి వచ్చి ఏదో ఆయనకి ఏదో అవసరం వస్తే కంపల్సరీ కొనాలంటే మా ఫాదర్ కొన్నాడు. కొంటే ఇంకా ఆడుంది కదా అని ఇది ఇంకా ధారాళంగా అమ్మినా. నేను ధారాళంగా అమ్మినా. ఇంకా ఆడుందిలే మనకిని. లాస్ట్కి ఊర్లో ఉండేదానికి ఇల్లు కూడా లేకుండా అమ్మేసిన. ఇటికినెల్లూరులో మాకు ఇల్లు కూడా లేకుండా అమ్మేసి ఆ కెలవాతి కాడ ఉండే 12 ఎకరాల్లో ఒక షెడ్ వేసింటి. పెద్ద షెడ్ కట్టింటి. సిరికల్చర్, పురుగులు మేపేదానికి సిరికల్చర్ చేస్తూ ఉంటే దాంట్లో కూడా నేను జిల్లాలో ఫస్ట్ సిరికల్చర్లో హరిహర్ రెడ్డి అని ఉండే అప్పుడు. నేను జిల్లాలో కల్టివేషన్ కూడా అంత బాగా చేసినాం. అచ్చిరాల ఏది అచ్చిరాల కల్టివేషన్ చేస్తే ఎకరాలు చెరుకు తోట నాటిన. మొత్తం గానిగాడి బెల్లం 40-50 బండ్లు అవుతుంది. బండి 3,000 రూపాయలు. అంతా లెక్కేస్తే ఏం రాదు. టమాటాలు ఎకరాలు వేస్తాము, బాక్స్ 10 రూపాయలు. వంకాయలు ఎకరాలు నాడతాం, బస్తా వచ్చి 10 రూపాయలు. అవి అమ్ముకునేది ఏదన్నా మిగిలితే నా వెనకంటే బ్యాచ్ వచ్చింటారు. 10 మంది 20 మందిని కూలోళ్ళు పిలిచిపోయింటారు. ఖర్చు పెట్టేయడం వాళ్ళకి తాపించుకుంటా, నేను దాక్కుంటా జల్సాగా వచ్చేది. ఎవడన్నా మరే పోవారా, నేను ఎప్పుడైనా కోటీశ్వరుడే పోరా, అది బాయా ఇది బాయా, పోతే పోని పోరా, మీరంతా పెట్టుకొని ఏందో చేయండి అని. ఎవరు నాతో ఎక్కువ మాట్లాడేలే నాతో ఎక్కువ. అంటే ఒకటండి, నేను ఇంత అమ్మి తాగుడుకు బానిస అయిపోయి తాగేసిన. అంటే చైన్ స్మోకర్ని. నేను పనుకున్నప్పుడేనండి ఏమి తాగంది. పిల్లలు ఏటిగడ్డలో అరణ్యవాసం అండి. ఉల్లిరికిలి పాములు పడతా ఉన్నాయి పైనుంచి. ఆడ పడిందంటే ఉల్లిరికిలి పాము ఇంత ఎత్తులేస్తుంది. అది దాన్ని కూడా పట్టుకొని ఇట్లా ఇట్లా పట్టుకొని ఇసిరి కొడతా ఉంటాం మత్తులో. దేనికి భయపడేలే. ఆ పామును పట్టుకున్నప్పుడు కలిసిండొచ్చు కదా ఉల్లిరికిలి పాము. నాకు అట్లా 3-4 సార్లు చేసిన. ఆ విషయంతో నేను చచ్చిపోతా కదా కర్లా. ఎందుకంటే నా దగ్గర ఎన్నో చేయించుకోవాలని భగవంతునికేమో ఉంది. నన్ను కర్లా ఏవి. ఒకరోజు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా, అన్ని సబ్జెక్టులోనే పోయినాయి. మా నాయన ఎన్నో ఆశలు పెట్టుకోండి, నన్ను అమెరికాకు పంపించాలా, ఏదేదో చేయాలా అని కలలు కన్నారు మా అమ్మ నాన్న. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా, అన్ని సబ్జెక్టులోనే పోయినాయి. బాబు అయ్యవారు మా నాయన్ని పిలిచి, కృష్ణారెడ్డి నీ కొడుకుని పర్సనాలిటీకి అని మేము ఎంతో గౌరవించేది, ముద్దులు పెట్టుకునేవాళ్ళము. 10thలో ఇట్లా నువ్వు చోడేపల్లిలో పెట్టి పాపర్ పట్టిపోయా. ఇప్పుడు నేనేదో మాట్లాడితే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను. నేను ఇప్పుడు స్టేట్ ఫస్టే, ఏంది నువ్వు మాట్లాడేది, నువ్వేందో శాపాలు పట్టేస్తావి, నీ శాపాలన్నీ నాకు దీవెనలై స్టేట్ ఫస్ట్ వచ్చినాను అంటాడు. ఎట్లా అంటే ఇట్లా అంటాడు చూడయ్యా అని మా ఫాదర్కి చెప్పినాడు. చోడేపల్లిలోనే ఉండేది మా ఫాదరు. ఇప్పుడు నీకు సిగ్గులేదేమి రానిది. మా ఫాదర్ నన్ను కొట్టి తరిమేశా, వెళ్ళిపోని. ఏటిగట్టున మా బావి ఉంది.
వచ్చి ఆ బావి దగ్గర ఆగుదోట వేసినారు. మోటార్కి ఒక జోబడి మాదిరి చిన్నగా ఇట్లా జోబడి ఉంచి మోటార్ దాంట్లో పెట్టేది. ఆ వెనకాల అదంతా సదరం చేసి బాగా నీట్గా ఆడొస్తే కూర్చుండేదానికి కన్నా ఆ పక్కలో పెద్ద పుట్ట ఉండేది. అది ఎప్పటి నుంచినే ఉండే పుట్ట. ఆడ వాటరు మా చిన్నాయన కొడుకు, నా ఫ్రెండ్ ఒకడు గంగిరెడ్డి ఉన్నాడు మా ఊర్లో, వాళ్ళకే వాటర్ వదిలింటిమి. అందరూ ముగ్గురం పనుకో ఉండం. ఆడ సాపలు వేసుకొని ముగ్గురు పనుకో ఉండం. నన్ను ఇంట్లో నుంచి పంపించేసినాడు మా ఫాదరు. 2-3 గంటల రాత్రుల్లో వీళ్ళిద్దరూ లేచి నీళ్లు మడంతా నీళ్ళు పారిందేమో చూసుకొని వచ్చినారు. లైట్లు వేసినాం బాగా. ఈ గోవింద్ అనేవాడు మా చిన్నాయన కొడుకు, ఎవడు నా తమ్ముడు, మా చిన్నాయన కొడుకు. వాడొచ్చి గట్టిగా అరిసేసా. వాడొచ్చి అయ్యో రమణ రమణ అనేది గట్టిగా అరిచేసా. టకాన్ మెలకు వచ్చా. ఏమైంది? నేను బీత్ మీద లేచేస్తుంది కదా. ఏమి అనింది ఏంటి? తో పాము పోతా ఉంది చూడు, పాము పోతా ఉంది చూడు. నేను చూశాను కదా, అది వెళ్ళిపోయింది పుట్టలోకి. ఏమైందంటే అయ్యో పాము కరుస్తుందేమో నరిచేసి నీ తల మీద పడిగెత్తి ఆడుతూ ఉండే, పెద్దగా పడిగెత్తేసింది, నీ తలంతా పడిగే ఉంది, నాకు భయానికి అరిచేస్తే వెళ్ళిపూడ్చి పాము అనింది. అప్పుడు ఫెయిల్ అయిపోయిన రోజుల్లో మళ్ళా ఊళ్ళో అంతా చెప్పినాడు. మళ్ళీ మా ఫాదరు వచ్చి పిలుచుకొని పోయి ఈడు ఎప్పుడైనా గొప్పోడు అవుతాడు ఆడ చెప్తే మంచిదే అంటే ఇంకేం అనకూడదని మళ్ళీ కల్టివేషన్ కేసరి మడక దున్నేది నేర్చుకుంటే మడక కొంటే అట్లా వేస్తూ ఉంటే తెలిసిన అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చినానండి నేను. కల్టివేషన్లో కూడా ఫస్టే, కల్టివేషన్లో కూడా ఫస్ట్ వచ్చిన. కానీ ఏది అచ్చి రాలేదు, గిట్టుబాటు ధరలే అచ్చి రాలేదు. లాస్ట్కి తాగుడు ఇవి విపరీతము అయిపోయి పిల్లలు పొలంనేరులో కాన్వెంట్లో చేర్చినాము. నా బిడ్డలు వాళ్ళకి ఫీజులు కట్టాలా అంటే ఆ 12 ఎకరాల్లో కూడా సంవత్సరానికి ఎకరా అర్ధ ఎకరా అట్లా 4 సంవత్సరాల్లో 5 ఎకరాల దాకా అమ్మేసిన. 5 ఎకరాల దాకా అమ్మేసిన. ఊళ్ళో ఇండ్లు అమ్మేసిన, 5 ఎకరాల దాకా అమ్మేసిన. ఇంకా 7 కూడా అచ్చి రాలేదు మనకు అని ఇంకా ఈ 7 ఎకరాలు ఉంది, దీన్ని కూడా అమ్మేసి ఎక్కడన్నా వెళ్ళిపోదాము అనుకున్నా. 7 ఎకరాలు ఒకేసారి కొనేవాడు కావాలి కదా. ఎకరా అయితే కొంటారు. వాళ్ళు ఎర్రబల్లో ఉండేవాడు వెంకటరామరెడ్డి, గోవిందరెడ్డి, అతను వాళ్ళు పాపం వాళ్ళు కూడా నేను అమ్మినప్పుడు అర్ధ ఎకరా కొన్నారు. వాళ్ళు కూడా నాకు సహాయం చేసినట్టే కదా బిడ్డల ఫీజులకి, నా ముందుకి. వాళ్ళని కూడా నేను మర్చిపోను, వాళ్ళని కూడా మర్చిపోను. నేను నాకు భూమి ఇస్తేనే డబ్బు ఇచ్చినారు, ఊరికే ఏమీలా, కానీ మర్చిపోను. అవసరానికి నా బిడ్డల ఫీజులు కట్టాల. వాళ్ళిద్దరూ లేకుంటే ఆడ కొనేవాళ్ళు లేరు కదా. అట్లా వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటా నేను. వాళ్ళు నేను ఇచ్చే ఎకరా అర్ధ ఎకరాలు సంపాదించి మళ్ళీ ఒక అర్ధ ఎకరా కొనుక్కుంటా ఉంటే అట్లా 5 ఎకరాలు వాళ్ళే కొనుక్కుంటారు. 7 ఎకరాలు ఒకసారి కొనుక్కోండి వాళ్ళకి పోయి చెప్తే మా దగ్గర డబ్బు లేదు అది ఇది అనేసరి. ఇంకా మా వాళ్ళని కూడా కొంతమందిని అడిగితే ఎవరు ముందుకు రాలా కొనేదానికి. కెలవాతి కదా, ఆడ వాళ్ళ దగ్గర కొనుక్కుంటే బయటోడి చెవుడు కొనరు, వాళ్ళంటే భయము. వాళ్ళ పక్కలో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో ఏమో అని రామకృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి వీళ్ళు పక్కలోనే ఉన్నారు కదా. వాళ్ళ పక్కలో ఎవరికైనా భయమే. అంటే నేను అంటే కొన్నా, నా మామలు నా బామర్దులే కదా, నన్నేం చేస్తారులే. నేనంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళంటే నాకు ఇష్టం. ఎంత అరుచుకున్నా కూడా మళ్ళీ రమణ అనేవాడు, అమర్నాథ్ రెడ్డి, మళ్ళీ నేను అమర్నాథ్ రెడ్డిని పోయేవాడు. ఏమబ్బా అంట ఇప్పుడు వాళ్ళని అట్లా పోతుంది. బయటోడు ఎవడన్నా వస్తే జరగదు కదా, అందుకే ఎవరు ముందుకు రాలా. వాళ్ళని కూడా నాకు గుర్తుంది, వేరే మధ్యవర్తిని పెట్టి పంపించింటి కొనుక్కోమని చెప్పి మాకొద్దు అనేసినారు వాళ్ళు కూడా. చంద్రశేఖర్ రెడ్డిని డిఈగా ఉండే, అమర్నాథ్ రెడ్డి వాళ్ళు చిన్న ఆయన దాయాదులు, ఆయన డిఈగా ఉండే అప్పుడు చిత్తూరులో ఉండే. ఆయన దగ్గరికి ఆయనకి ప్రపోజల్ పెడితే 7 ఎకరాలు అమ్మేస్తాడు అని. ఆయన కూడా కొనేవాడు కాదేమో కానీ ఊరికే ఎందుకులే ఆయన కొండలే అంటే నేను వేరే వాళ్ళు బాయిరి మేము అమ్మిస్తాం ఆయనకి చెప్తాము అని. ఆయనకి ఏ దేవుడు బుద్ధి పుట్టించినో 7 ఎకరాలు 7 లక్షలు కొనుక్కుండబ్బా. నా ఫౌండేషన్ ఆయనే, ఆయన తర్వాతనే దేవుడు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఫోన్ చేసిండే, మాట్లాడుతూనే ఉంటా. ఆయన 7 ఎకరాలు కొనుక్కున్నా ఉండింటే మళ్ళా సంవత్సరానికి ఎకరా అర్ధ ఎకరా అమ్మేసి 7 సంవత్సరాల్లో నా లైఫ్ పూడ్చేది. ఆ తాగుడు తాగి 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 ఎట్లయిపోయింది, అంత పర్సనాలిటీగా ఉన్నాడు ఎట్లయిపోయింది, ఎల్లవైపోయింది నల్ల. మా భార్య పిల్లలు నన్ను చూస్తేరా భయం వాళ్ళకు. మా మిస్సెస్, నేను నా పెళ్ళయ్యే లోపల నేను 3 లవ్ చేసిన, 3 ఫెయిల్యూర్ అయినాయి. నా కోసం దేవుడు తయారు చేసి పెట్టిండే దేవత నా పాలిట దేవతగా వచ్చింది నా భార్యగా రతీదేవి. చెప్పాలంటే నేను ఈ స్టేజ్కి వచ్చేదానికి కారణము
నా భార్య. ఏ భర్త భార్య అంత శోభ అనుభవించను అనుకుంటా. అదే ఎన్ని జన్మలెత్తినా నాకు ఇప్పుడుండే భార్య కావాలని కోరుకుంటాను నేను. ఇంకేమి అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. చెప్పలేదా, దేవుడే తయారు చేసి పెట్టినాడు. ఇవంతా ఊరికే చేసుకోరా, చేసుకో, లవ్ చేసుకో, ఇష్టం వచ్చి నువ్వు చేసుకో, నేను చూసుకుంటాను, నీకు ఏడ సంబంధం కుదిరించల్లో ఏడేవాళ్ళో ఆయనకి తెలుసు. అది అంటే మీరు తాగేసి పడిపోతా అంటే కూడా మీ భార్య ఏ రోజు లేదు, నన్ను అంత బాగా చూసుకునింది. నేను ఆ రాక్షసుడినండి. తాగితే నేను తాగితే ఎట్లుంటానో ఒకసారి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన అడగండి చెప్తాడు ఎప్పుడన్నా. రమణారెడ్డి తాగితే ఎట్లుంటాడు అని ఎవరు తట్టుకోలేరు. ఒక లెవెల్ వరకునే. నేను ఒకడ తాగను ఎప్పుడు. నా 10 మంది 20 మందికి తాపిస్తేనే నాకు తాగినట్టు. మళ్ళీ ఎవరు తట్టుకోలేరు నా దెబ్బకి, పరిగెత్తడమే. అలాంటి తాగబోతు మీరు ఒక్కసారికి ఎట్లా ఆపేశారు? అదేనండి, ఎందుకు నేను గుళ్ళు కడతానంటే కట్టల్లా. కట్టకపోతే కాదు, నేను కాదు, నా కొడుకు కట్టాల, నా మనవడు కట్టాలి, వాళ్ళు కట్టాలి, వాళ్ళు కడతానే ఉండాలి. మా వంశం ఉండేంత వరకు దేవునికి సేవ చేస్తానే ఉండాలి, పేదలకు సేవ చేస్తానే ఉండాలి. అది చేయకపోతే దేవుడు మమ్మల్ని క్షమించడు. అంటే మీకు ఏమైనా దేవుడు ఏదైనా కళ్ళలేక వచ్చేసి? నాకేం కళ, ఎవరండి చెప్పింది దేవుడు కళ్ళలేక వస్తాడని? అవంతా డూపు, ఊరికి గచ్చులు చెప్పుకుంటారు. దేవుడు కళ్ళలేక వచ్చేది, దేవుడు ఒళ్ళు మీదకి వచ్చేది, అవంతా పచ్చి అబద్ధాలండి. అట్లయితే నాకు రోజు రావాల దేవుడు కళ్ళలేకి ఒళ్ళు మీదకి నేను చేసే పనులకి. అవంతా పచ్చి అబద్ధాలు, నేను నమ్మను అవంతా. ఎవరన్నా నాకు దేవుడు కళ్ళకి కనపరిచంటే మొయిరా నోరు, మూసుకో నోరు అని చెప్తా. నాకు చెప్పొద్దు, నా ముందర అవంతా జరగవు, ఎవరు చెప్పరు కూడా. నేను ఖండిస్తా. దేవుడు ఉన్నాడు, దేవుడు కళ్ళలేక వస్తాడా? మనమేం అంత పరమ భక్తులా ఏమయ్యా? మనం చూతురులండి. తెల్లారి నిద్ర లేస్తే నిద్రపోయేంత వరకు ఎన్ని తప్పులు చేస్తామో తెలియకుండా స్వార్థం. అట్లా భగవంతుడు అనేవాడు కళ్ళేకి రావాలంటే ప్రహ్లాదుడా, మనము మార్కండేయుడా, భక్త రామదాస చెప్పండి. చాలా మంది చెప్తుంటారు కదా, ఇప్పుడు దేవుడు కళ్ళేకి వచ్చిన ఆ గుడి కట్టించి. అవంతా తప్పండి, అవంతా తప్పండి. దేవుడు బుద్ధి పుట్టిస్తాడండి. దేవుడు బుద్ధి పుట్టిస్తాడు. ఆ సిమ్టమ్స్ వస్తాయి, ఆ దేవుడు బుద్ధి పుట్టిస్తాడు. అంతేగాని కళ్ళేకి వచ్చి చెప్పడు. దేవుడు బుద్ధి పుట్టిస్తాడు. ముందు కూడా రాజులు కొంతమంది భగవంతుడు చెప్పినాడు కళ్ళేకి వచ్చి అంటారు కదా, లేదు, వాళ్ళకి ఆ బుద్ధి పుట్టించినాడు. వాళ్ళని ఆ మాదిరి కళ్ళేకి వచ్చి చెప్పని క్రియేట్ చేసినారు, అంతే, బుద్ధి పుట్టించినారు. మైండ్లోకి ఆ ఐడియాలు ఇస్తాడు భగవంతుడు, దాన్ని సక్సెస్ చేసే అంత శక్తిని ఇస్తాడు. ఇప్పుడు మన మైండ్లోకి ఒక ఐడియా ఇస్తాడు అనుకో, అది ఫెయిల్యూర్ కాకూడదు, చేసేయాల, ఎవరు చెప్పినా వినకూడదు. నేను ఆ గుడి కట్టాలనుకున్నా, నా దగ్గర డబ్బు ఉందో లేదో నేను స్టార్ట్ చేస్తా. దేవుడు ఇస్తే ఐడియా. మనకు అంతకొస్తే గుడి కట్టాలనుకుంటామే, ఎందుకులే అంత డబ్బు అవుతుంది, ఇంకేదన్నా ఇల్లు ఆస్తి కొనుక్కున్నాం అనుకుంటాడు. అదే నిజంగా దేవుడే మైండ్ లేకిస్తే ఏది లెక్క చేయడు, చేసేస్తాడు. భార్య మాటిండు, బిడ్డల మాటిండు, ఎవడు మాట అయిండు, చేసేస్తాడు అంతే. దాంతో ఏమన్నా అయిపోలే. దాన్ని ఏమంటారంటే కలగా మార్చేస్తారు. నాకు దేవుడు వచ్చేసి పిలుచుకొంపూడు చేసి పేసే ముద్దులు పెట్టేస్తాను. అవంతా నేను నమ్మనండి. అట్లయితే రోజు నాకు దేవుడు కళ్ళకి వచ్చి చెప్తానే ఉంటేనే, ప్రతిరోజు ఏదో మంచి పని చేస్తాను నేను, ప్రతిరోజు చేస్తా. నాకు తెలియకుండానే ఏదో ఒకటి చేసింటా మంచి పని. నాకేం కళ్ళకి వచ్చి దేవుడు చెప్తా ఉన్నాను, నాకు మైండ్లో వస్తుంది, ఏదైనా చేద్దామనిపిస్తుంది. ఇప్పుడు నేను అపార్ట్మెంట్ కట్టిపోతానంటే, నేను పెద్ద బిల్డర్, నా దగ్గర 60-70 మంది 100 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. పోతూ ఉంటా, ఆడబిడ్డలు వేసుకొని జోల్లో వేసుకొని అపార్ట్మెంట్లో జోలి కట్టుకొని వాళ్ళు కూలి చేసుకుంటూ ఉంటారు. టకాని పోతా చూస్తే నా మనసు చెల్లించిపోతుంది. అప్పుడే వాళ్ళ పిల్లలకి బట్టలు, ఆ చిన్న పిల్లలకి బట్టలు, అప్పుడే నా కొడుకు చెప్తా, మొత్తం ఆర్డర్ పెట్టరే, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారు వాళ్ళకంతా బట్టలు తీసి వాళ్ళకంతా ఫుడ్ అవంతా అరేంజ్ చేస్తా. అది మైండ్ లేక అట్లా దేవుడు ఇస్తాడు. ఇక్కడి నుంచి పోగొట్టుకొని ఎప్పుడు వెళ్ళిపోయారు మీరు హైదరాబాద్? అదే చెప్తాను. మళ్ళా 7 ఎకరాలు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన నాకు మామ కాదు, నాకు దేవునితో సమానము. ఆయన కొనుక్కున్న తర్వాత ఆయన 7 లక్షల రూపాయలు నాకు ఇస్తే 3.5 లక్షల రాయలపేటలో వైశాస్ దగ్గర అప్పులు ఉన్నాయి మాకు. ఎంత ఉంది నీకు, నీ దగ్గర ఎంత ఇవ్వాలన్నా మీకు లెక్క అయ్యండి. అంతా కరెక్ట్గా వడ్డీలతో సహా ఇచ్చేసి పోయినా. బ్యాంకుల్లో కూడా కట్టేసిపోయి, వాడు కూడా సమయానికి ఇచ్చినాడు కదా బ్యాంకు. 2002లో హైదరాబాద్ పోయినాం. పుంగనూరులో ఎంత పెట్టుబడి ఉంది అక్కడికి పోయే కొందరికి? 3.5 లక్షలు పోయిందండి. 3,40,000 ఏమో నా దగ్గర ఉండింది. మా నాయన ఇంకా నువ్వు కడతారేలేదు, ఏం లేదు నా అని తిడతా ఉంటే ఆయన ఖర్చులకు 40,000 ఇచ్చేసిన. హైదరాబాద్కు ఎట్లా పోయినానంటే, మా తమ్ముడు ఒకడు ఉంటాడు, మా చిన్నమ్మ కొడుకు శ్రీనివాసులు రెడ్డిని, ఆడిచి చెప్పేసిపోయినాడు, మీరు అమ్మేసి డబ్బు ఎత్తుకొని వచ్చేయండి, ఆడేదో ఫైనాన్స్ గాను పెట్టిస్తాను, బతుకుందరు అని. వాళ్ళు కూడా నా దీంట్లో అంతా కూడా భాగస్తులే. చంద్రశేఖర్ రెడ్డి ఒక భాగస్తుడు, రమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డిని నా తమ్ముళ్ళు కూడా భాగస్తులే దీంట్లో. 2002లో మొత్తం మెటీరియల్ అంతా బస్సులో హైదరాబాద్లో దిగినాము. ఆడొక నా తమ్ముడు, అదే శ్రీనివాసులు రెడ్డి, ఇల్లు ఒకటి
మాట్లాడినాడు. బిహెచ్ఎల్ ఎల్ఐజీలో 500 రూపాయల రెంట్కి మాట్లాడినాడు. ఆ ఇంట్లో సామాన్లన్నీ దించుకున్నాము. మళ్ళా ఆ శ్రీనివాసులు రెడ్డి అనేవాడు 1 లక్ష రూపాయలు ఆడ ఈడ ఫైనాన్స్లు ఇప్పించినాడు, డైలీ ఫైనాన్స్. మిగతా 2 లక్షల రూపాయలు వాడేదో మార్వాడీలకి ఇస్తే ఇంట్రెస్ట్ ఇస్తానన్నాడు. అదే ఆయన 1-2 లక్షల చీటీలు ఇచ్చే పని పట్టుకుండే. ఆ చీటీలంతా ఎత్తేది ఫైనాన్స్లో పెట్టేది, వాళ్ళకు నెల చీటీ కట్టుకునేది. వచ్చిన ప్రాఫిట్ పిల్లలకు ఫీజులు కట్టుకుంటా, ఫ్యామిలీ మెయింటెన్.